పాపులమే, ఎవరు కూడా భూమి మీద పరిస్థితులు లేరు, ఎవరు కూడా పాపం చేయని వారు లేరు. అందుకే అన్నాడు, నాలో పాపములని ఎవరైనా స్థాపించగలరా అని. కాబట్టి నిశ్చితమైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, పాప విమోచన దొరుకుతుంది. అందుకే అంటున్నారు, పాపం చేసిన వారందరూ కూడా నరశిక్షకు వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే ఆయన రక్తం ద్వారా వారు కడగబడతారో వారు పరిశుద్ధంగా చేయబడి పరలోకానికి వారసులుగా అవుతారని తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యం నిరంతరం కాదు. ఆయన అంటున్నారు, నేను తిరిగి రాబోతూ ఉన్నాను, ఎవరైతే న్యాయం విశ్వసిస్తారో వారు నిత్య జీవాన్ని పొందుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి లోక రక్షకుడిని మనం అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనం పాప క్షమాపణ పొందుకున్నట్లయితే దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు, నిత్య పరలోకము, నిత్య సంతోషము అనుగ్రహిస్తాడు. భూమి మీద మనం కేవలము మరి నిమిత్తం మాత్రమే. ఆయన అంటున్నాడు, మీ ప్రయాసలు మానాలి అంటున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తమ ఇష్టమైన తోవకు పెరిగారు, ఎవరు కూడా తమ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. కాబట్టి పావుల రక్తం అవసరమైంది. ఆ పరిశుద్ధమైన దేవుడు పావుల రక్తాన్ని చిందించడం ద్వారా ఆ యొక్క శిక్షణంతటి తీసివేసి ఆయన మనం ఎలాంటి పాపంలో ఉన్నా సరే మనం పవిత్రులుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన తన ప్రేమను మనం వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, ఆయన తిరిగి లేఖడు ద్వారా మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినాడు. ఇది సత్యము, వాక్యము సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన నిర్దేశించిన వారు బ్రతుకులని నిత్య జీవానికి వారసులని తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి. Run forth! Run forth! Run forth! Run forth!